ఛత్తీస్గఢ్లో మావోయిస్టులపై భద్రతా బలగాల ఆపరేషన్లు మరోసారి ఉధృతమయ్యాయి. బిజాపూర్ దంతెవాడ సరిహద్దు అడవుల్లో జరిగిన భారీ ఎన్కౌంటర్లో మొత్తం 18 మంది మావోయిస్టులు మృతి చెందారు. అందులో 9 మంది మహిళలు కూడా ఉన్నారని బస్తర్ ఐజీ సుందర రాజ్ వెల్లడించారు. బిజాపూర్ డీఐజీ కమలోచన్ కచ్చప్, ఎస్పీ జితేంద్ర కుమార్ యాదవ్ కలిసి ఈ ఎన్కౌంటర్ వివరాలను గురువారం మీడియాకు వెల్లడించారు. ఎన్కౌంటర్ నుంచి తప్పించుకున్న మావోయిస్టులు ఇంకా ఆలస్యం చేయకుండా లొంగిపోవాలని, లేని పక్షంలో భద్రతా దళాల చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు. కాల్పులో చనిపోయిన మావోయిస్టులపై 1.3 కోట్ల రివార్డు ఉందని తెలిపారు. మృతుల్లో PLT 2 బెటాలియన్ కమాండర్ వెల్ల మోడియం, అలాగే కంపెనీ 2 మరియు 7కి చెందిన కీలక మావోయిస్టులు రైను OM, సన్ను అవలం, నందా మీడియం, లాలు, రాజు పూనేం, రమేష్ కవాసి, లక్ష్మీ తాటి, బండి మద్వి, సుకి లేఖం, సోమ్డి కుంజం, చందు కూర్మం, మాసే, రీనా మార్కం, సోని మద్వి, సంగీత మొత్తం 16 మందిని గుర్తించామని తెలిపారు. మరిన్ని ఇద్దరి వివరాలు ఇంకా సేకరిస్తున్నట్లు చెప్పారు. బస్తర్ ప్రాంతంలో గత 19 నెలల్లో మొత్తం 469 మంది మావోయిస్టులు వివిధ ఎన్కౌంటర్లో మృతి చెందినట్లు ఐజీ సుందర రాజ్ వెల్లడించారు. మావోయిస్టులు ఆయుధాలు వదిలిపెట్టి లొంగిపోకుంటే భద్రతా బలగాలను ఎదుర్కోవాల్సిందేనని, ఇది వారి చివరి హెచ్చరిక అని అధికారులు స్పష్టం చేశారు.